2023 జనవరి 15వ తారీఖున మకర సంక్రాంతి రానుంది. ఈ మకర సంక్రాంతి లోపు మీరు మీ ఇంట్లోకి ఇవి గాని తెచ్చుకున్నట్టు అయితే సాక్షాత్తు అమ్మవారే మీ ఇంట్లోకి నడుచుకుంటూ వస్తారు. కాబట్టి ఇవి తప్పకుండా మీ ఇంట్లోకి తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. అయితే ఈ మకర సంక్రాంతి అనేది మన తెలుగు సాంప్రదాయాల్లో ఎంతో ప్రాముఖ్యమైనది. ఈ మకర సంక్రాంతి అనేది ప్రతి గ్రామంలో కూడా చాలా పండగగా జరుపుకుంటూ ఉంటారు. చాలా మంచి పండగగా చాలా సంతోషాలతో జరుపుకుంటూ ఉంటారు. ఈ సంక్రాంతి అనేది పాడి పంటలకి సంబంధించినది. పాడి పంటలు అంటే ఇంటికి నవధాన్యాలు అంటే కొత్త, నవ అంటే కొత్త, కొత్త ధాన్యాలు ఇంటికి రాగానే వచ్చే మొదటి పండగ ఈ సంక్రాంతి. అందువల్ల ఈ సంక్రాంతిని ముఖ్యంగా రైతులు ఎంతో ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. ఈ సంక్రాంతి రోజున ముఖ్యంగా పిండి వంటలు మరియు స్వీట్లు ఇవన్నీ కూడా తయారు చేసుకుంటూ ఉంటారు. ఇక పిల్లలైతే ఎంతో ఆనందంగా గాలిపటాలు ఎగరేస్తూ గడిపేస్తూ ఉంటారు ఈ సంక్రాంతి రోజు. ఇక బసవన్నలు కూడా ఇంటి ముందుకు వస్తుంటారు. ఆ రోజున ఆవికి కూడా పూజ చేసుకుంటే ఇంకా మంచి ఫలితాలను చూస్తాము. ఇక తెలుగింటి ఆడపడుచులైతే ఇంటి ముందు చక్కగా రంగుల హరివిల్లులాగా మంచి ముగ్గును వేస్తారు. అందులో రంగురంగుల రంగులు ఎన్నో కూడా నింపుతారు. ఇంటికి ఎంతగానో కలతెస్తారు. ఇక నవధాన్యాలు అంటే కొత్త వడ్లు ఇంటికి వచ్చిన తరువాత అందులో నుండి వచ్చే బియ్యంతో ముందుగా పరమాన్నాన్ని వండుతారు. పరమాన్నాన్ని వండి ఆవుకి మరియు దూడకి నైవేద్యంగా పెడతారు. ఇక ఆవులకి కూడా పూజ చేస్తారు. ఇలా చేయడం వల్ల ఆ సంవత్సరం అంతా కూడా వాళ్ళకి ధాన్యానికి లోటు ఉండదు అని నమ్ముతూ ఉంటారు. ఇక రైతులు ఎంతగానో ఇష్టపడి ఈ పండుగని చాలా ఘనంగా జరుపుకుంటూ ఉంటారు ఊర్లలో ముఖ్యంగా. అయితే ఇలాంటి ఇంత ప్రత్యేకమైన ఈ సంక్రాంతి లోపు ఇవి కానీ మీ ఇంట్లోకి తెస్తే నిజంగా ధాన్యలక్ష్మి మీ ఇంట్లోకి నడుచుకుంటూ వచ్చి మిమ్మల్ని ఆ సంవత్సరం అంతా కూడా అంటే ఈ 2023 సంవత్సరం అంతా కూడా మీకు ధనానికి ధాన్యానికి లోటు లేకుండా ఉంటుంది. అయితే అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా సంక్రాంతి రోజు ప్రతి ఒక్కరు కూడా ఆవుని పూజించడానికి ప్రయత్నించండి. ఆవుకి పరమాన్నం కానీ లేదా స్వీట్తో చేసిన ఏవైనా పదార్థాలు కానీ పెట్టినట్టు అయితే ఆవు యొక్క అనుగ్రహం పొంది మీకున్న ఉద్యోగ ఇంకా వ్యాపార సమస్యలు తొలగిపోయి మీరు అన్నింట్లో కూడా విజయం పొందుతారు. ఇక ఆవు మరియు దూడని సంక్రాంతిలోపు ఇంట్లోకి తెచ్చుకుంటే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. ఇక ఆవు దూడని ఇంట్లోకి తెచ్చి సాధలేము అనుకున్నవారు పాలు తాగే ఆవు యొక్క విగ్రహాన్ని కూడా ఇంట్లోకి తెచ్చుకోవచ్చు. అలా ఆ విగ్రహాన్ని ఇంట్లోకి తెచ్చి మీరు సంక్రాంతి రోజుల్లో మొత్తం పూజ చేస్తే గనక చాలా మంచి ఫలితాలను పొందుతారు. ఇక అంతేకాకుండా గణపతి లక్ష్మీదేవి యొక్క విగ్రహాన్ని కూడా మీరు ఇంట్లోకి తెచ్చుకున్నట్టు అయితే అది కూడా వెండి విగ్రహాన్ని ఇంట్లోకి తెచ్చుకున్నట్టు అయితే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. ఇక అంతేకాకుండా ఈ సంక్రాంతి రోజుల్లో ఆ యొక్క లక్ష్మీ మరియు గణపతి స్వామి యొక్క విగ్రహాలకు పూజ చేస్తూ నైవేద్యాన్ని సమర్పిస్తున్నట్టు అయితే గనక మీ యొక్క కోరికలు తప్పకుండా తీరుతాయి. మీరు ఐశ్వర్యవంతులు, అదృష్టవంతులు, విద్య, ఉద్యోగ, వ్యాపారాల్లో కూడా ఘన విజయాన్ని సాధిస్తారు. కాబట్టి సంక్రాంతి రోజుల్లో ఈ పాలు తాగే ఆవు మరియు దూడ విగ్రహాన్ని మరియు లక్ష్మీ గణపతుల విగ్రహాన్ని తెచ్చుకోవాలి. అంతేకాకుండా గోమతి చక్రం, ఈ గోమతి చక్రం అంటే కూడా లక్ష్మీదేవికి ఎంతగానో ఇష్టం. కాబట్టి ఈ సంక్రాంతి రోజు వరకు అంటే సంక్రాంతి లోపుగానే గోమతి చక్రాన్ని ఇంట్లోకి తెచ్చుకోవడం చాలా మంచిది. ఇక గవ్వలు, గోమతి చక్రంతో పాటు గవ్వలను కూడా ఇంట్లోకి తెచ్చుకొని వాటికి పూజ చేస్తూ ఉండాలి. అలా కానీ చేసినట్టు అయితే మీ సంపద అంతకంత పెరుగుతుంది. ఒకవేళ మీకు ముందుగానే మీ ఇంట్లో గోమతి చక్రం ఉన్నట్టు అయితే వాటిని మళ్ళీ తేవలసిన అవసరం లేదు. కానీ ఈ సంక్రాంతి రోజుల్లో సంక్రాంతి కంటే ముందు మీ ఇంట్లో ఉన్న గోమతి చక్రాలను
పాలల్లో కడిగి తరువాత లక్ష్మీదేవి ముందర ఉంచి కొంచెం పసుపు కొంచెం కుంకుమను వేసి వాటికి పూజ చేసి వాటికి ధూపాన్ని వేసి దీపాన్ని వెలిగించండి. ఇలా కానీ సంక్రాంతి వరకు మీరు చేస్తున్నట్టు అయితే మీకు తీరని కోరికలు కూడా తప్పకుండా తీరుతాయి. అమ్మవారి యొక్క అనుగ్రహం పొందుతారు. అమ్మవారు మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటారు. మిమ్మల్ని సిరి సంపన్నులుగా మార్చుతారు. మనకు ముఖ్యంగా సంక్రాంతి అంటే ఆవు దూడ పూజ అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సంక్రాంతి రోజు మనం పూజించేది కూడా ఆవు దూడనే. ఇక బసవన్నలు కూడా ఆవుని తీసుకుని మన ఇంటి ముందరికి వస్తూ ఉంటారు. అయితే ఈ ఆవు చాలా ప్రత్యేకమైంది. మన తెలుగు సాంప్రదాయాలలో ఆవుకి కూడా ఎంతో మంచి ప్రాముఖ్యత ఉంది. కోటి దేవుళ్ళకి కూడా స్థానాన్ని ఇచ్చిన ఈ ఆవుకి మనం ఎంతో ప్రత్యేకమైన పూజలు చేస్తూ ఉంటాము. కాబట్టి కోటి దేవుళ్ళు ఈ ఆవులో కొలువై ఉంటారు అని మన శాస్త్రాలలో తెలియజేస్తున్నారు. కాబట్టి తప్పనిసరి ఆవుకి కూడా పూజ చేయడానికి ప్రయత్నించండి. ఇక సంక్రాంతిలోపు ఆవు దూడని అంటే ఆవు దూడ పాలు తాగుతున్న ఆవు దూడ విగ్రహాన్ని ఇంట్లోకి తెచ్చుకుంటే లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానించినట్టే. కాబట్టి కంపల్సరీ ఈ విగ్రహాన్ని తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. ఇక సంక్రాంతి రోజున అమ్మవారికి ప్రత్యేకించి ఒక కమలం పువ్వు లేదా తామర పువ్వుని అమ్మవారి ముందర పెట్టి పూజించండి. ఇక అందులో గోమతి చక్రాలు కూడా ఉండేలాగా చూసుకోండి. అప్పుడు మీ సిరి సంపదలు చాలా అధికమవుతాయి. మీ ఇంట్లో ధాన్యానికి ఈ సంవత్సరం అంతా అస్సలు లోటే ఉండదు. ధనానికి కూడా లోటు ఉండదు. అన్నపూర్ణదేవి మీ ఇంట్లోనే కొలువై ఉంటుంది. కాబట్టి తప్పనిసరి ఈ చిన్న చిన్న పరిహారాలు తెలుసుకొని ఈ చిన్న చిన్న వస్తువులను ఇంట్లోకి తెచ్చుకుంటే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. ఇక ఒక గోమతి చక్రాన్ని లేదా ఒక గవ్వను తీసుకొని వాటిని పాలల్లో కడిగి తీసి అందులో కొంచెం పసుపు కుంకుమను వేసి ఒక ఎర్రటి వస్త్రంలో గనుక మూటలాగా కట్టి ఆ మూటను ఒక రోజంతా పూజ గదిలో ఉంచి పూజ చేసి మరుసటి రోజు బీరువాలో పెట్టుకోండి. చాలా మంచిది.